అని ఆమె ఆ శరీరాన్ని దాచి యమధర్మరాజు గారిని అనుగమించింది, వెళ్ళిపోతోంది వెనకాల. ఆయన చూసి తెల్లబోయాడు. ఇదేమిటి ఈ నన్ను చూడడమే గొప్ప, నా వెంట రావడం అంతకన్నా గొప్ప, నేను వెళ్ళే పథంలో రావడం అంటే మాటలా భయంకరమైన అరుపులు కేకలు వినపడుతుంటాయి. అవన్నీ ఆ పథం అంత భయంకరంగా వర్ణింపబడుతుంది. ఇప్పుడు నేను ఎందుకు చెప్పాలి కానీ భారతంలో లేని విషయం ఎందుకు, కానీ ఆయన్ని అనుగమించడం అంటే ఏం మాటలు కాదు. కాబట్టి ఆయనను అనుగమించి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే ఆయన వెనక్కి తిరిగి చూశాడు. మహాపతివ్రత, ఆపడం ఆయనకి కూడా సాధ్యం కాదు. ఇది ఆయన అనుగ్రహిస్తే రావట్లేదు, తన శక్తితో వచ్చేస్తోంది వెనకాల. ఎలా? ఒక్కటే, ఒక మహాపతివ్రతని ఆపాలి అంటే ఆమె అనుగ్రహంతోనే ఆపాలి. కాబట్టి ఆమెని ప్రసన్నురాల్ని చెయ్యాలి. ఆమెని ప్రసన్నురాల్ని చేసుకోవాలని ఆయన అన్నాడు వెనక్కి తిరిగి, అమ్మా ఇలా నాతో రావచ్చా? ఇది నువ్వు వచ్చే మార్గం కాదు, నువ్వు రాలేవు, ఇది చాలా భయంకరంగా ఉంటుంది, కాబట్టి ఆగిపో, నేను బయలుదేరుతానన్నాడు. ఆవిడంది, పతులెందు చనిన అచటికి సతులుంచనవలదే, నీ ప్రసాదమునను మత్పతిభక్తి కథమునను సంస్తుత గుణ నా కరుగరాని చోటుంగలదే. ఏమిటి యమధర్మరాజా, చాలా విచిత్రమైన విషయం చెప్తున్నారు, నన్ను రావద్దంటారే? మా ఆయన జీవుణ్ణి మీరు తీసుకెళ్తున్నారు, నేను మా ఆయన ఎక్కడుంటే అక్కడే ఉంటాను. ఎందుకని? అది నా పాతివ్రత్యం. నా పతి లేని చోట నేనెందుకుంటాను? నా జీవితానికి జయం నా పతి ఎక్కడ ఉంటే అక్కడ ఉండడం. ఎక్కడికి తీసుకెడతావో తీసుకెళ్ళు, నేను వస్తాను అంటే నువ్వు జీవుణ్ణి తీసుకెడుతున్నావు, నేను సశరీరంగా వస్తా వెనకాల. ఎక్కడికి తీసుకెళ్ళి పెడతావో పెట్టు, అక్కడే ఉంటా ఆయనతో. ఆయన లేని చోట ఉండనంది. అడిగిపోయాడు, అయ్యి బాబోయ్ ఇదేమిటి? ఆమె పాతివ్రత్య శక్తి, ఆమె చెప్పింది నా పాతివ్రత్య శక్తి, వస్తా ఎక్కడికైనా. ఆగమంటామే, అలా ఆగడం కుదరదు. పతివ్రత భర్తని విడిచిపెట్టి ఉండగలదా? ఉండలేదు. కాబట్టి నా భర్తను ఎక్కడికి తీసుకెళ్తావో తీసుకెళ్ళు, నిన్ను తీసుకెళ్ళొద్దని నీ ధర్మానికి నేను అడ్డురాను, తీసుకెళ్ళు, నేను వస్తాను వెనక. ఎక్కడికి తీసుకెళ్ళి పెడతావో అక్కడే నేను ఉంటాను, పతిని విడిచి నేను ఉండను. అయ్యో బాబోయ్ ఏమి ధర్మం అండి అసలు! ఎంత యమధర్మరాజు గారైతే మాత్రం తెల్లబోతాడు, ఆశ్చర్యపోతాడు. ఆ పాతివ్రత్య శక్తికి 2 చేతులు ఎత్తి నమస్కారం చేయాలి తప్ప ఆయన మాత్రం ఏమనగలడు? కాబట్టి అని ఆవిడంది, అసలు అన్నిటిలోకి పట్టుకోవలసింది అంటూ ఉంటే ధర్మం ఒక్కటే. ఎవరు ధర్మాన్ని పట్టుకుంటారో వాడికే సజ్జనుడని పేరు. సజ్జనుడు అని ఎవరిని పిలవాలి అంటే, ధర్మాన్ని పట్టుకున్నవాడెవరో వాడొక్కడే సజ్జనుడు. ఆ సజ్జనుడు ఎవరుంటాడో ఆయనే పెద్దవాడు అని లోకం పిలుస్తుంది ఆయన్ని. కాబట్టి నీవు సజ్జనులలో శ్రేష్ఠుడివి ధర్మరాజా. నీకు తెలియని ధర్మం లేదు, నిన్ను ధర్మరాజ శబ్దంతో పిలుస్తారు. కాబట్టి అన్ని ధర్మములు తెలిసిన్నవాడివి, అన్ని ధర్మములు పాటించేవాడివి, సర్వశ్రేష్ఠుడివి, సర్వోత్తముడివి, సజ్జనుడివి. అటువంటి నీకు నేను ధర్మం చెప్పడం ఏమిటి? నా పతి ఉన్న చోట నేను ఉండడం ధర్మం కదా పతివ్రతకే. కాబట్టి నేను అనుగమించి రావలసిందే. అందువల్లే కదా నాకు నీ దర్శనం లభించింది. ఇంకొక మాట చెప్పనా? అసలు ఎంతో పుణ్యం ఉంటే ఏదో అదృష్టం కలిసి వస్తోంది అని గుర్తు ఏమిటంటే సజ్జన దర్శనం అవుతుంది, లేకపోతే అవదు. మహాధర్మాత్ముడైన వాడి దర్శనం లభించింది అంటే ఏదో మంచి జరుగుతుంది అని గుర్తు. నువ్వు సజ్జనులలో సజ్జనుడివి, నువ్వు పరమధర్మాత్ముడివి. ఆయన ప్రాణుల ఉసురు తీస్తాడన్నమాటే కానీ మహాధర్మాత్ముడైన. కాబట్టి ధర్మరాజు గారు, విదురుడు ఆయన అంశలో వచ్చిన వాళ్ళు. అటువంటి నీ సజ్జన దర్శనం నాకు కలిగిన తరువాత నాకు శుభం జరగకుండా ఎందుకుంటుంది? నేను ఉత్తినే ఎందుకు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను? అందుకని వ్యర్థజనుల వలె ఊరికే తిరిగి వెళ్ళిపోయేదానిని కాను. నీ దర్శనం అయింది కాబట్టి నాకేదో పుణ్యం పండాలి, ఆ పంట పుచ్చుకుని పెడతాను. ఇప్పుడు నేనేమి ఇవ్వలేను సుమా అమ్మ అంటే నేనెవరినని చెప్పుకున్నట్టు ఆయన తాను ధర్మరాజై ఆ మాట ఎలా అంటాడు? వెంటనే ఆమె తెలివితేటలకి అవాక్కైపోయాడు. ఆయన అవాక్కైపోయి ఆయన వెంటనే ఆగిపోయి అన్నాడు, అనవుడు మద్రరాజసుత ప్రాంజలి అయి ఆయన అన్నాడు, అయితే అమ్మా నీ భర్త ప్రాణములు తక్క, ఒక్క నీ భర్త ప్రాణాలు వినా ఏదైనా కోరుకో, సజ్జన దర్శనం ఉత్తినే పోకూడదన్నావుగా, ఇస్తాను. అంటే ఆమె అంది, అనవుడు మద్రరాజసుత ప్రాంజలి అయి సమవర్తితోడ ఇట్లను
రిపుకోటిచే అపజయంబును పొంది వనాంతరంబునందనవర అనవరత వ్రతాభిరతుడైన మహాత్ముడు సాల్వభూ విభుండనఘుడు లబ్ధచక్షుడగునట్టులుగా కరుణింపవే మదిన్. మా మామగారు ఉన్నారు, అది కోడలి గొప్పతనం. కోడలు ఎక్కడికి వెళ్ళినా మామగారి గురించి చెప్తాడు. పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితాత్మన స్మృషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపిన అంటుంది సీతమ్మ. నేను దశరథ మహారాజు గారి కోడల్ని అంటుంది. కాబట్టి ఆవిడంది, మా మామగారు ఉన్నాడు మహానుభావుడు. ఆయన ఒకప్పుడు సాల్వరాజ్యాన్ని పరిపాలించాడు. శత్రువుల చేత ఓడింపబడి, కుట్రలో ఓడింపబడి అరణ్యానికి చేరి 2 కళ్ళు పోగొట్టుకుని అలమటిస్తున్నాడు. మా మామగారికి 2 కళ్ళు కటాక్షించు అని. తప్పకుండా ఈ క్షణంలోనే ఇచ్చేశాను. నీ మామగారికి 2 కళ్ళు వచ్చాయి కాబట్టి నువ్వు సంతోషంగా వెళ్ళిపో అన్నాడు. అన్న తర్వాత ఆయన వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఆవిడ వెనకాతలు వచ్చేస్తుంటే కొంత దూరం వెళ్ళాక ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి అన్నాడు, ఏమమ్మా అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటి? వెళ్ళే కొద్దీ కష్టంగా ఉంటుంది ఆ దారి, ఎక్కడో అక్కడ భయపడి ఆగిపోతారు. కాబట్టి ఆగిపోతుంది అనుకున్నాడు. ఏమీ లేదు, ఆయన అలా వెళ్తున్నాడో ఆవిడ అలా వస్తుంది వెనకాతలు. ఇదేమిటి ఇలా వచ్చేస్తోందని మళ్ళీ ఆగి అన్నాడు. అదేమిటమ్మా చెప్పా కదా ఇలా వచ్చేస్తున్నావు అని నాతో అన్నాడు. ఆవిడంది, అయ్యా ఎప్పుడూ వినవలసిందంటూ ఏమైనా ఉంటే ధర్మమే, నువ్వెందుకు వచ్చావు అని అడుగుతామే. నీ రావడం ధర్మం అని చెప్పానుగా, మా ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటానని చెప్పానుగా, అందుకు వస్తున్నా. త్రికరణ శుద్ధి అని లోకంలో ఓ మాట ఉందిగా, మనస్సు వాక్కు శరీరము ఈ 3 ఏకీకృతము కావాలి. ఈ త్రికరణములలో ఎక్కడా కూడా ఒకదానికి మధ్య చోటు ఉండకూడదు. మనసులో ఏది ఆలోచిస్తున్నాడో దాన్నే పలకాలి, ఏది పలుకుతున్నాడో దాన్నే చెయ్యాలి. త్రికరణముల యందు ఎప్పుడూ కూడా మార్పు రాకూడదు. ఒకటి ఆలోచించి ఒకటి మాట్లాడి ఒకటి చెయ్యడం ఇటువంటివి చెయ్యకూడదు. దయ చూపించాలి, దానం చెయ్యాలి. దానం చేసినప్పుడు ఎట్టి కొరత లేకుండా, కొరతకి ఆస్కారమే లేకుండా అవతల వాళ్ళు పరమ తృప్తి పొందేటట్టు సంపూర్ణంగా దానం చెయ్యాలి. ఆశ్రితులను, తనని నమ్ముకున్న వాళ్ళని మనసారా ఆశీర్వదించాలి. ఇస్తే అలా ఇవ్వాలి, అంతేకాని అరకొరగా ఇస్తారటయా ధర్మరాజా అంటే. ఆయన తెల్లబోయి అన్నాడు, అంటే సజ్జన దర్శనం వల్ల పుణ్యం లభిస్తుందండి, అయితే కోరుకో అన్నాను. కళ్ళు కావాలంది, కళ్ళు ఇచ్చాను అంటే నేను ఇచ్చిన దాంట్లో పూర్తిగా ఇవ్వలేదంటుందా ఏమి అనుకుని, అయితే ఏం కావాలంటావు అన్నాడు. చెప్పానుగా, మా మామగారు సాల్వరాజ్యాన్ని పరిపాలించేవాడు, అంతటి మహారాజు. పాపం రాజ్యము పోయింది, అడవికి వచ్చాడు, కళ్ళు పోయాయి అన్నాను. కళ్ళు ఇచ్చావు, రాజ్యం ఏది? అందుకని పరిపూర్ణంగా ఇవ్వద్దు అందే. ఆయన అన్నాడు, నీ మామగారికి రాజ్యం కూడా వచ్చింది, వెళ్ళు అని ఆయన మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఆమె మళ్ళీ బయలుదేరి వెనకాతలే వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆగాడు. ఏమమ్మా ఇంకా వస్తున్నావే అని నా వెనకాతలు అన్నాడు. అంటే ఆవిడంది, యముడండ్రు నిన్ను ఆర్యులు ఎమియింపుడు భూతతుల నట్లగూట తగన్ శమనుండవైతి కల్మష శమనంబున చేసి నీవు జలజాప్త సుత. నీటికి జలజ అంటే జల అంటే నీరు, జ అంటే పుట్టింది తామర పువ్వు, దానికి ఆప్తుడు సూర్య భగవానుడు, సూర్యుడు యొక్క కొడుకు యముడు. కాబట్టి జలజాప్త సుత, ఓ యమధర్మరాజా, నిన్ను యముడు అని పిలుస్తారు లోకంలో ఉన్నవాళ్ళు. ఎందుకో తెలుసా? నువ్వు ఆ ప్రాణులకు ఊపిరి తీసుకునే అధికారం అయిపోయిందనుకున్నప్పుడు ఆ సమయంలో సమస్త ప్రాణికోటిని, ఏ ప్రాణి శరీరం విడిచిపెట్టాలో దాని యొక్క ప్రాణాన్ని తీస్తూ ఉంటావు. నీకు శమనుడు అని ఒక పేరుంది. ఎందుకుందో తెలుసా? నీవు కేవలం ప్రాణాలు తీయడం కాదు, అవతల వాళ్ళలో ఉన్న కల్మషాల్ని కూడా పోగొడతావు. అలాగే ఇంత గొప్ప విశేషములు నీ ఎందు ఉండి అపారమైన ధర్మంతో ప్రకాశిస్తూ ఉంటావు. అటువంటి సమున్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడివి. నిన్ను చూసి భయపడ్డం, నువ్వు నడిచే దారిలో రావడానికి భయపడ్డం నాకెందుకు? నీ దగ్గర మా ఆయన ఉన్నాడు, నువ్వు చూస్తే ఇంతటి మహానుభావుడివి, నిన్ను ఆర్యులు పొగుడుతారు అంత గొప్పవాడివని. అటువంటి నిన్ను అనుగమించడానికి నాకేమిటి బెంగ? సమవర్తివి నువ్వు. మనసు లేనివాడివి కావు, దయలేనివాడివి కావు, నీ కర్తవ్యత నిష్ఠయందు దీక్షితుడివి. అయ్యో పాపం ఉసురు తీస్తుంటే వాళ్ళు ఏడుస్తారని నీకు తెలుసు, అయినా నీ కర్తవ్యం నువ్వు అలా చేస్తుంటావు. నీ ధర్మం అటువంటిది.
అంటే ఆయన అన్నాడు విని, తృషితుడగువాని శీతల తుషార తోయముల మోదితిని చేయుగతిన్ హృషితాత్ము చేసినను కల్మష హరణములైనని సమంజస ఫణితుల్. అమ్మా, విపరీతమైన దాహంతో ఉన్నవాడికి చల్లటి తీయటి నీళ్ళిస్తే ఎలా ఉంటుందో నన్ను చూసి లోకంలో అందరూ అలా అనుకుంటూ ఉంటారు. నా యథార్థ స్వరూపం గురించి ఎంత దయ ఉన్నవాణ్ణో, ఎంత మనసున్నవాణ్ణో, ఎంత కర్తవ్యత నిష్ఠాపరుణ్ణో, నా గుణములను యథార్థంగా శ్లాఘించావమ్మా. ఏదో నీకు ఏదో ఉపకారం జరగాలని నువ్వు నన్ను అడగలేదు. మనస్ఫూర్తిగా ఉన్న యథార్థ స్వరూపాన్ని ఆవిష్కరించావు. నిజంగా ఆయన మహానుభావుడు, ఏ సామాన్యుడు కాడైన. ఆయన అంశలో పుట్టిన ధర్మరాజు గారు విదురుడంతటి మహానుభావులయ్యారు. కాబట్టి చాలా సంతోషించాను. ఇంకొక వరం కోరుకో, నీ పతి ప్రాణంబు దక్క, ఏదైనా ఇస్తాను అన్నాడు. అంటే ఆవిడంది, అలాగే తప్పకుండా. నువ్వు నాకు మామగారికి రాజ్యం ఇచ్చావు, నా మామగారికి కళ్ళిచ్చావు, నా తండ్రి గారికి కొడుకులు లేరు, నేను ఒక్కతే కూతుర్ని. కొడుకు పుట్టాలని అసలు తపస్సు చేశాడు. కాబట్టి నా తండ్రికి 100 కొడుకులని ఇచ్చానమ్మా, చాలా సంతోషం, నువ్వు వెళ్ళిపో అనలేదు. ఇంకా ఎందుకు, ఆమె శక్తి వచ్చేస్తుంది ఎలాగో. కాబట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఇచ్చేశానన్నాడు అని అలా ముందుకు నడిచి వెడుతున్నాడు. మళ్ళీ వెనకాతలే వెడుతోంది. అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. అది ఆయన వెడుతున్నాడు, ఆవిడ వెడుతోంది అని నేను నోటితో చెప్తున్నాను తప్ప అందులో ఉన్న క్లేశాన్ని నేను చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదంటే అది ఒకటి భయానకం, 2 భారతంలో వర్ణింపబడలేదు. భారతంలో వర్ణింపబడినటువంటి అత్యంత భయంకరమైన విషయాన్ని నేను ఎందుకు వర్ణించాలని నేను వర్ణించట్లేదు. కాబట్టి ఏదో ఇతర పురాణాల్లోంచి చూసి చెప్పచ్చు, కానీ ఎందుకది భీతాహమైన విషయం అని చెప్పట్లేదు. కాబట్టి అది వెళ్ళే కొద్దీ భయంకరంగా ఉంటుంది. వెళ్ళే కొద్దీ భయంకరంగా ఉండే దాంట్లో ఎక్కడో అక్కడ భయంతో ఆగిపోతారు. కానీ ఆమె పాతివ్రత్యం వలన వెళ్ళిపోతుంది. నా భర్త ఉన్నాడుగా, ఇంకేమిటి, ఎక్కడుంటే ఆయనతో వెళుతున్నప్పుడు వెళ్ళిపోతుంది ఆవిడ. అది ఆమె పాతివ్రత్యం. ఆయన శరీరాన్ని విడిచి జీవుడిగా వెడుతున్నాడు ఎముడితో, నేను శరీరంతో వెడుతున్నాను. అలా వెళ్ళగలరా ఎవరైనా? వెళ్ళలేరు. మరి ఆవిడ ఎలా వెడుతోంది? పాతివ్రత్యంతో వెడుతోంది. ఏ జీవుడు వెళ్ళలేని దాని మార్గంలో ఆమె వెళ్ళిపోతుంది. వెళ్ళగలగడం పాతివ్రత్యం. నేను ఇలా వెడతానని అతిశయం పట్టలేదు. మా ఆయన ఉన్న చోటికి నేను ఉంటాను. అది ఆమె భక్తి, అది ఆమె పాతివ్రత్యం. కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఏమమ్మా ఇలాగే వస్తున్నావు అన్నాడు. అంటే ఆవిడంది, లోకంలో కర్తవ్యము అని ఒక మాట ఉంది, ధర్మము అని ఒక మాట ఉంది. ధర్మము కర్తవ్యము యథార్థమునకు 2 మాటలుగా కనబడినా, ఒకటి లోపల ఆలోచన, ఒకటి బాహ్యమునందు దొరికేటటువంటి ఆచరణ. అవునా? అంతే అన్నాడు. నిజం కదా. ధర్మము అంటే పైకి దొరుకుతుందా? ఏమంటే 1 కేజీ ధర్మం ఇవ్వండి అంటే దొరుకుతుందా? అలా ఏం దొరకదు. ధర్మము అంటే శాస్త్రమునందు నమ్మకంతో శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని మనసులో పెట్టుకోవడం. కర్తవ్యము అంటే తను చెయ్యవలసిన దానిని ఇది చేయడం వల్ల వాడు వింటాడా వినడా అని ఆలోచించకుండా తను చెయ్యవలసింది తాను చేయడం. అది చేసేటప్పుడు ధార్మికంగా చేయడం. ఏది తను చెయ్యాలని శాస్త్రం చెప్పిందో అది చేయడం, ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా. కాబట్టి ధర్మము కర్తవ్యము ఒకదానితో ఒకటి ఈమిడి ఉన్నాయి. ధర్మం తెలిసి కర్తవ్యం చేయకపోతే ధర్మభ్రష్టుడే. కర్తవ్యం చేసేటప్పుడు ధర్మం తెలియకపోతే ఆ మనుష్య జన్మకి ప్రయోజనం లేదు. కాబట్టి ధర్మము కర్తవ్యము ఒకదాన్ని ఆశ్రయించి ఉన్నాయి. ధర్మం తెలిసి కర్తవ్యం చేయకపోయినా, కర్తవ్యం చేస్తున్నప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టినా మూడవదైన భ్రాంతి వచ్చింది అని అర్థం కాదు. భ్రాంతి అంటే ఇంకోటి ఏదో నమ్ముకున్నాడు అని అర్థం. నేను ధర్మాన్ని లోపల తెలిసిన్నదాన్ని అయితే నా కర్తవ్యం ఏమిటి? నా భర్త ఎక్కడున్నాడో అక్కడ ఉండడం. కాబట్టి నేను నా భర్తని నువ్వు తీసుకెడుతుంటే నాకు కనపడుతున్నారు ఆయన, ఇదిగో పాశముల మధ్య, ఆయన్ని ఎక్కడ పెడతావో అక్కడే ఉంటా, లేకపోతే నేను భ్రాంతికి గురైపోలా అద్దుకొచ్చేస్తున్నాను వెనకాతల. కాబట్టి అది అలాగే వస్తాను నేను అని. నువ్వు అలిసిపోతున్నావు అంటున్నావు. నాకు డప్పి ఎక్కడిది? మనంబు భర్తృచరణ పంకజాసక్తమైకరము భక్తి నలవరుచున్నది, సతులకు
అలిసిపోతున్నాను రాలేకపోతావు, అయ్యి బాబో ఇదంతా ఇలా ఉంటుందని నువ్వు అంటున్నావు. నాకు పరమ సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? మా ఆయన పాదముల జంట కనపడుతోంది నాకు. ఆయన పాదముల జంట కనపడినంత కాలం నాకు సంతోషం తప్ప ఇంకొకటి ఉండదు. అది ఆయనను అనుగమించడం నా కర్తవ్యం. అందుకు వచ్చేస్తాను. ఎక్కడికి తీసుకెడతావు నేను అడగలేదు, నాకు ఇచ్చేసేయి నేను అడగలేదు, ఆయన్ని వదిలి నేను ఉండలేను, ఉండని చెప్పే అధికారం నీకు లేదు, ధర్మం కాదు కాబట్టి. నువ్వు ధర్మమూర్తి, మీ ఆయన్ని వదిలి నువ్వు ఉండని చెప్పకూడదు. నువ్వు రావద్దు అంటున్నావు, డస్సిపోతావు అంటున్నావు. ఆయన పాదములు కనపడుతున్నంతసేపు ఆయన వెంట వస్తూ ఉండడంలో నాకు సంతోషమే కానీ నాకు అలసట లేనే లేదు. నేను వచ్చేస్తున్నాను అంటాడు. ఏమంటాడండి ఆయన అయితే మాత్రం? ఆమె పాతివ్రత్యానికి 2 చేతులెత్తి నమస్కారం చేయాలి. సావిత్రీదేవి కాళ్ళ మీద పడిపోవాలి. ఇది అసలు భారతీయ వాంగ్మయంలోనే ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టం. అసలు తన భర్త కొరకు ఒక పతివ్రత వెంబడించి వెళ్ళిపోతూ నిర్భయంగా, ఎక్కడా భయపడకుండా, ఆయన్ని ఏదో బుట్టలో పెట్టే ప్రయత్నం చేయడమో లేకపోతే ఏడవడమో చెయ్యకుండా, ఏమైంది, నేను శరీరంతో వెళ్ళగలను, ఆయన శరీరం లేకుండా ఉన్నారు, ఏమైతే అయింది, ఆయనతోనే ఉన్నానుగా, ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెడతా, శరీరంతో వెడతా. మిగిలిన వాళ్ళు శరీరంతో వెళ్ళలేరు అక్కడికి, నేను వెళ్ళగలను నా పాతివ్రత్యం వల్ల. అంటే ఆయనని చూస్తూ వెళ్ళిపోతానంటోంది అంతే. ఆపడానికి ఆయనకి మాత్రం ఏది శక్తి? ఆమె పాతివ్రత్యం ముందు డస్సిపోయాడు ఆయన. అంటే దేవతలు పెట్టిన నియమాలను కూడా త్రోసిరాదని వెళ్ళిపోయగలిగింది ఒక పతివ్రత. దేవతలు పెట్టిన సమస్త నియమాల చట్రాలు డుళ్ళిపోయాయి ఆవిడ ముందు. ఒక ఆడదాని పాతివ్రత్య శక్తి ముందు దేవతల శాసనాలు కూడా సరిపోలేదు. ఒక ఆర్షధర్మంలో ఒక పతివ్రత శక్తి అంటే ఎంత గొప్పదో మార్కండేయ మహర్షి చెప్తున్నారు ధర్మరాజుకి. అందుకే మహాభారతంలో ఆరణ్య పర్వంలో సావిత్రీదేవి యొక్క కథ విన్నంత మాత్రం చేత మాంగళ్యాలు నిలబడతాయి. ఆవిడ కథ విన్నంత మాత్రం చేత, మహాపతివ్రత యొక్క కథ కాబట్టి అది విన్నంత మాత్రం చేత దేవతలందరూ ప్రసన్నులవుతారు. ప్రత్యేకించి ధర్మదేవత ప్రసన్నురాలవుతుంది. ఎంత సంతోషిస్తుందో, అంత గొప్ప విశేషం. అందుకే సావిత్రీదేవి ఉపాఖ్యానం లాంటి ఉపాఖ్యానం ఇంకా ఎక్కడ కనపడదు. అంటే ఆ సావిత్రి అనుసరించి వస్తూ ఆవిడంది, ఏమయ్యా, ఇలా కర్తవ్యతానిష్టతో ఎవరు నిలబడతారో ధర్మం కోసం, అటువంటి ధర్మాత్ములు ఇంకా భూమి మీద ఉన్నారని గుర్తేమిటో తెలుసా? వారల పేర్మిగాది శశివారిజ మిత్రుడు నిర్వికార సంచారతనుల్లసిల్లెదరు, సర్వపయోనిధులు నిరాకులాకారతగాలెడు, కులనగంబులు నిశ్చల రూఢి జాల నొప్పారెడు, భూతదాత్రి నికెలైక ధురీణత పేర్మి పొందెడు. ఓయ్ ధర్మరాజా, అటువంటి ధర్మాత్ముడొక్కడ ఉంటే, అటువంటి ధర్మాత్ముడు ఉన్న చోట ప్రకృతిలో ఉన్నటువంటివి నియమాలు తప్పవు, భయపడతాయి. నియమశీలి అయి ధర్మాన్ని తెలిసి కర్తవ్యంలో ఉన్నవాడు ఉన్నాడు ఇక్కడ. ఆయన ఉండగా మేము తప్పకూడదని సూర్యుడు వేళపట్టును ఉదయిస్తున్నాడు. ఎందుకని? ఆయన ధర్మం తప్పడు. ఆయన లేచిపోయి కూర్చుంటాడు సూర్యుడి కోసం. ఆయన కోసం వస్తున్నాడు సూర్యుడు. తెల్లవారినా నిద్రపోయే వాళ్ళ కోసం కాదు ఆయన వస్తున్నది. ఎవరో ఎక్కడో ఉన్నాడు ఒక్క మహానుభావుడు, ఆ ఉపాసకుడు, ఆయన గురించి వస్తున్నాడు. సూర్యాస్తమయం జరిగి చంద్రోదయం అవుతోందంటే ఆయన గురించి వస్తున్నాడు. అసలు సముద్రాలు చెలియలి కట్ట ఎందుకు దాటవో తెలుసా? సముద్రాలు చెలియలి కట్ట దాటి భూమి మీద వచ్చి పడిపోకుండా ఉండడానికి కారణం ధర్మాత్ములైన వారు ఉన్నారు కనుక. అందుకే మీరొక్కటి గమనించండి, పక్క దేశాలన్నిటిలోనూ సముద్రాలు పొంగి అత్యంత బీభత్సమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. భారతదేశంలో అందున ప్రత్యేకించి ఆ విషయంలో నేను పొంగిపోతా చెప్పుకోవడానికి. తూర్పుగోదావరి జిల్లా త్రిలింగ దేశమై ఎంతమంది వేద పండితులకు ఆటపట్టు కోనసీమ, ఎంతమంది వేదం చదువుకున్న మహాత్ములు తిరిగిన గడ్డో, ఎంతమంది ఉపాసకులు ఉన్నటువంటి ప్రదేశాలు, ఇన్ని దేవాలయాలు, ఇన్ని స్వయంభూమూర్తులు, ఇన్ని పూజలు, ఎంత ధర్మమో, ఇన్ని ప్రవచనాలు, ఇప్పటికీ రామాయణ భారత భాగవతాలంటే ఎంత గౌరవమో. అందుకే ఈ చుట్టుపక్కల ఎక్కడా బంగాళాఖాతం తన హద్దు దాటలేదు ఎప్పుడు.
అలాగే ఉండిపోయింది. నేను చెప్పట్లేదు, ఇంకా ధర్మాత్ములు ఉన్నారు భారతంలో. మార్కండేయ మహర్షి చెప్తున్నారు, ధర్మాత్ములు ఉన్న చోట సముద్రము చెలియలి కట్ట దాటదు. అలాగే కులనగంబులు నిశ్చల రూఢి జాల నొప్పారెడు. కులపర్వతాలు కదలవు. కులపర్వతాలని పెద్ద పెద్ద పర్వతాలవి. ఆ పర్వతాలు కదులుతాయి. ఇప్పుడు ధర్మాత్ములు లేకపోతే పర్వతాలు కదులుతాయి. పర్వతాలు కదలకుండా ఎందుకు నించుంటాయంటే కేవలము ధర్మాత్ములు ఉండబట్టి. అలాగే ఈ భూమి ఎంతమందిని పాపాత్ములైనా మోస్తుంది. ఎవరి కోసమో తెలుసా? ఒక్క ధర్మాత్ముడి కోసం చాలు. వాడు ఉన్నాడుగా, వాణ్ణి మోయడంలో నేను ఇంతమందిని మోసిన ఖేదం పోయిందట. మోసేస్తుంది. ఒక్క ధర్మాత్ముడుంటే భూదేవి పొంగిపోతుందట. నా బిడ్డ వాడి కోసం మోస్తా వీళ్ళందరినీ అంటుంది. ధర్మాన్ని పట్టుకోవడం, ధర్మంతో ఉండడం అంత గొప్పది. ఏమయ్యా ధర్మరాజా, ధర్మం అంత గొప్పదైతే నాకు ధర్మం ఏమిటి? ఒక్కటే ధర్మం, నా భర్తని దైవంలా ఉపాసన చేయడం. అయినప్పుడు పతివ్రతా ధర్మాన్ని విడిచిపెట్టి మార్గం భయంకరంగా ఉంటుందంటావే, నేను రాను, మా ఆయన నా ఎదురుగుండా కనపడుతుంటే వచ్చేస్తున్నాను అంటే అని ఆయనతో మాట అంది. నేను కొంచెం నీతో ఎక్కువగా ధర్మాలు మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నువ్వే ధర్మరాజువు కదా, నీతో నేను ఇలా మాట్లాడచ్చా అనుకుంటున్నావా? ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? 7 మాటలాడిన ఎంత ఎట్టివారు వార్యజనులకు చుట్టంబులగుదురనినా, చిర సమాప సంసిద్ధి చేసి నీకు నేను చుట్టమనినా చెప్పనేలవేరా. ఎప్పుడైనా సరే మహాత్ముల దగ్గరికి వెళ్ళి 7 మాటలు మాట్లాడితే, అంటే మనం ఒకటి మాట్లాడితే ఆయన జవాబు చెప్పి, ఆయన విసుక్కుని కాదు ఇష్టండి, ప్రసన్నంగా సంతోషించి ఒకటి మాట్లాడితే ఆయన ఒకటి మాట్లాడి, మనం ఒకటి మాట్లాడితే ఆయన ఒకటి మాట్లాడి, అలా 7 మాటలు ఇటు 7 మాటలు అటు వస్తాయి. అందుకే సప్తపది అంటారు. సప్తపది అంటే 7 అడుగులు వేస్తే ఆ సఖ్యత కలుగుతుంది అని. 7 అడుగులు వేయిస్తారు సప్తపది అని. 7 మాటలు మాట్లాడితే వాళ్ళు మిత్రులవుతారు, వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు చుట్టాలవుతారు అని గుర్తు. కాబట్టి నీతో నేను 7 మాటలు మాట్లాడేశాను కదా ఇప్పటిదాకా, అందుకు నువ్వు నాకు చుట్టాని వెయ్యవు. కాబట్టి నీతో మాట్లాడడానికి కొంచెం స్వాతంత్ర్యం వచ్చింది, అందుకని కొంచెం మాట్లాడుతున్నా ధైర్యంగా. ధర్మం గురించి చెప్పా, ఏమనుకోకే, చుట్టరికం ఉన్నప్పుడు ఆ స్వేచ్ఛ ఉండదు, అందుకని మాట్లాడద్దు, అందుకని మాట్లాడాను. అసలు తెల్లబోయాడు ధర్మరాజు గారు. ఏమిట్రా ఈ పాతివ్రత్యం ఏమిటి, ధర్మశాస్త్రం ఏమిటి, అనుష్ఠానం ఏమిటి, కర్తవ్యం ఏమిటి, ధర్మం ఏమిటి, భ్రాంతి ఏమిటి, తల్లి ఏమిటి, అసలు ఈవిడికి తెలియని విషయం లేదు లోకంలో. ఇన్ని తెలుసు, ఎంత అనుష్ఠాన బలం, ఎంత ధైర్యం. ఏం చేసుకుంటాను తీసుకెళ్ళింది నేను, ఆవిడ వచ్చేస్తుంది. ఇప్పుడు సృష్టి తలక్రిందులవుతుంది ఈవిడ వచ్చేస్తే ఆ లోకానికి. ఎందుకని? ఆవిడ పాతివ్రత్యంతో నిలబడి ఉండగా పరమపుణ్యాత్ముడైన ఇతన్ని నేనేం చేస్తాను? సశరీరంతో ఆవిడ, శరీరం లేకుండా ఈయన పంపడానికి నా శక్తి చాలదు. ఆవిడ వెళ్ళదు. ఈయన్ని పట్టుకెళ్ళి నేనేం చేయను? ధర్మరాజు గారంతటి వాడికి పెద్ద ప్రశ్న వచ్చింది. ఈమె పాతివ్రత్యము ముందు నా కర్తవ్యత నిర్వహణ పొసగేటట్లు లేదు, నేను తీసుకెళ్ళి ఏం చేయాలన్న ప్రశ్న ఒకటి వచ్చేటట్టుగా ఉంది అని ఆమె వంక తిరిగి అన్నాడు, అమ్మ అద్భుతం అమ్మ నీ పాతివ్రత్యం, ఏమి శాస్త్రబలం తల్లినిది అని. మది సత్యవంతు జీవితమది ఇమ్ముగ తొలగబెట్టి అన్యంబులనిచ్చదనని పలుకుదుమను నీవది ఇప్పుడు లేదా ఇంక అడిగెద ప్రీతిన్. ఆయన అన్నాడు, ఏదో ఒక వరాన్ని కోరుకోమ్మా అన్నాడు. అంటే ఏమిటి దాని అర్థం? ఇప్పటివరకు ఏమన్నాడు? నీ పతి ప్రాణంబు దక్క. ఇప్పుడేమన్నాడు? చాలా ప్రీతి పొందానమ్మా, ఏదో ఒక వరం కోరుకో అన్నాడు. అంటే సత్యవతీదేవి, సావిత్రీదేవి అంది, ఇప్పటి వరకు నీ పతి ప్రాణంబు తక్క అన్నావు కాబట్టి అడిగాను. అడగడం కూడా ధర్మంగానే అడిగా. ఎలా అడిగా? పెళ్ళైపోయిన ఆడది మొట్టమొదట భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యవలసింది తన అత్తవారింటి కోసం చెయ్యాలి. అత్తవారింటి కోసం చెయ్యాలి కాబట్టి మా మామగారికి కళ్ళు అడిగా. రాజ్యం ఉన్నా కళ్ళు లేకపోతే ఆయనకి ఏం సంతోషం? అందుకని ముందు కళ్ళు అడిగా. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉండి అయ్యో రాజ్యం లేదే ఇలా ఉన్నానే అని ఏడుస్తాడు మా మామగారు, అందుకని రాజ్యం అడిగా. మా మామగారికి కళ్ళు రాజ్యం ఇచ్చేసావు, ఇంకా మా అత్తగారింటి వైపు నుంచి అడగడానికి ఏం లేదు నాకు. అప్పుడు పుట్టింటి వారి గురించి అడగచ్చు. ఇది ఆడపిల్లకున్న గొప్పతనం. 2 వంశాల్ని తరింపచేస్తుంది ఆడపిల్ల. ఎందుకని? చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయరు, పుట్టింటిని కూడా ఉద్ధరిస్తుంది. అది మగపిల్లవాడైతే కుదరదు, కన్నవాళ్ళని ఉద్ధరిస్తాడు.
అల్లుడి వల్ల అత్తారు ఉద్ధరింపబడ్డారని లోకంలో ఉండదు. ఆడపిల్ల వల్ల ఉభయ వంశాలు తరిస్తాయి. యథార్థంగా చెప్పాలంటే ఆడపిల్ల ఎంత గొప్పదో చూడండి. కాబట్టి ఇప్పుడు తండ్రి గారి గురించి అడిగింది. మా తండ్రి గారికి 9 కొడుకులు కావాలంది. ఇచ్చేసాడు. ఆయనకి తెలియదా? ఇప్పుడు పతి ప్రాణంబు దక్క అన్నాడు అనుకోండి, ఆవిడ ఏమడుగుతుంది? అడగడానికి ఏముంది? ఏం లేదు. ఇప్పుడు ఆవిడ బుద్ధితో ఏదైనా అడిగింది అనుకోండి, ఉపద్రవం వస్తుంది. అందుకని నేనే ఇచ్చేశాను సత్యవంతుడిని అండం ఎందుకు? ఒక పతివ్రత యొక్క గొప్పతనం ముందు తీసుకెళ్ళడం కుదరట్లా. సృష్టి చక్రానికి ప్రమాదం వస్తోంది, ఇబ్బంది వస్తోంది. ఇప్పుడు తీసుకెళ్ళి ఏం చెయ్యాలి? సశరీరంగా వచ్చేస్తోంది మహాపతివ్రత. భయపడటం లేదు, అనుగమిస్తోంది. మా ఆయన కనబడుతుంటే నాకు భయం ఏమిటంటాం, ఎక్కడికైనా వస్తా ఆయన కనబడుతుంటే అంటాం. నిజంగా కూడా ఆమె మనసులో విచలిత కావట్లా. అందుకని ఆయన అన్నాడు, దీనికి ఒకటే పరిష్కారం, ఆమెనే అడగమని ఇచ్చేస్తే గొడవ వదిలిపోలే. మహాపతివ్రత వరం అడిగింది, నేనేం చేస్తానయ్యా, ఇచ్చేసానంటే గొడవ వదిలిపోతుంది. అందుకని ఇక పతి ప్రాణంబు తక్క అనలేదు. ఆవిడంది, ఇప్పటిదాకా నువ్వు నీ భర్త ప్రాణంబు తక్క అన్నావు, నేను అడగలేదు. ఇప్పుడు నువ్వు అనలేదు, అడుగుతున్నాను, మా ఆయన్ని ఇచ్చే. ఎంత ధర్మం అండి నిజంగా. అసలు ఆవిడ ధర్మం ముందు అంతటి ధర్మరాజు గారు పొంగిపోయాడంతే. అబ్బా, ఏమి అసలు మనసులో ఎక్కడా వైక్లభ్యం లేదు ఆవిడికి. శాస్త్రం ధర్మం, ధర్మం శాస్త్రం, ధర్మం శాస్త్రం, అదే పాతివ్రత్యం అయిపోయింది. ఏమి దుర్నిరీక్షురాలు రా, ఏమి తేజస్సు, ఏమి శక్తిరా ఈ తల్లిది అనుకున్నాడు. అనుకుని పతి విరహంబు దుస్సహము భర్తు వినాకృతయైన కాంత దూషితయగు సర్వమంగళ విశేషములందునుగాన మత్ప్రియుండతులిత కీర్తిశాలి సుగుణాఢ్యుడు సాల్వసుతుండు లబ్ధ జీవితుడుగా ఇమ్ము ధర్మ పదవీ పరిరక్షణ పుణ్యవీక్షణ. ఓ పుణ్యములను కల్పించగలిగినటువంటి వాడా, ఓ ధర్మరాజా, పతి విరహంబు దుస్సహము, భర్తని విడిచిపెట్టి బతకడం చాలా కష్టం ఇల్లాలికి. అలాగే భర్త లేకుండా శరీరంతో ఉంటే ఏ మంగళాలకి పనికిరాదు, ఏ మంగళ కార్యానికి పనికి రాకుండా అమంగళంగా బ్రతకాలి. కాబట్టి నాకు అలా అనిపించుకోవాలని నాకు ఇష్టం లేదు. మత్ప్రియుండతులిత కీర్తిశాలి, నా ప్రియుడు, నా భర్త ఆ సత్యవంతుడు ఎంతో కీర్తి గణించినవాడు, సుగుణములకు రాశి, సాల్వమహారాజు గారి యొక్క కొడుకు. కాబట్టి ఆయన్ని మళ్ళీ పునరుజ్జీవితుణ్ణి చేసి ఆయన శరీరంలోకి ఆయన వెళ్ళిపోవడానికి అనుమతించు, నువ్వే ప్రవేశపెట్టేసి. ఎలా తీశావో అలా ప్రవేశపెట్టాడు. ఆయన తెల్లబోయి ఆవిడ పాతివ్రత్యానికి ఎంతో మనసులో పొంగిపోయి, కొనిమిది నీ మనప్రియుని కోమలి వీడు చతుశతాబ్దముల్మనునిట మీద పుత్రుడు క్రమంబుగ 100 కీర్తివర్ధనుడవు సంతతాద్ధర వితానములం పరితుష్టి చేయు అయ్య నిమిషకోటికెల్లను నిజాన్వయమౌళి విభీషణంబగున్. అమ్మా, ఇదిగో ఇచ్చేస్తున్నాను నీ భర్తని, నా పాశముల నుంచి విముక్తుణ్ణి చేసి శరీరంలోకి ప్రవేశపెడుతున్నాను, వెళ్ళిపోతున్నాడు. తల్లి, నువ్వు అడగకుండా వరమిస్తున్నా, నీ భర్త బతకడమే కాదు, నీ పాతివ్రత్యానికి నేను ఎంత పొంగిపోయానో తెలుసా. ఒక స్త్రీ ధర్మాన్ని పాటించావు, అందుకే అడగకుండా ఇచ్చేస్తున్నానమ్మా వరాలు. ఇప్పుడు నీ భర్తనివ్వడమే కాదు, 400 సంవత్సరములు బతుకుతాడు నీ భర్త. 400 సంవత్సరములు బ్రతికి నీ వలన 100 కొడుకులను కంటాడు. 100 కొడుకులను కని 400 సంవత్సరములలో ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతలందరూ కూడా ప్రసన్నులవుతారు ఆయన యందు. అన్ని మంచి మంచి పనులు చేస్తాడు. ఆయన వంశమంతా కూడా ఆయన పేరు చెప్పుకుంటుంది. ఆ వంశంలో మహానుభావుడు పుట్టాడు రా అంటారు. అటువంటి కీర్తి సత్యవంతుడు పొందుతాడు. ఇంత గొప్పవాడవడానికి కారణం 400 ఏళ్ళు బతకడం, 100 కొడుకుల్ని కండం, ఇన్ని 100 యజ్ఞయాగాదులు చేయడం, దేవతల ప్రీతికి కారణం అవ్వడం, వంశంలోనే ఆణిముత్యం అవడానికి కారణం ఎవరో తెలుసా తల్లి? నువ్వే. నీ పాతివ్రత్యమేనమ్మా. నీ పాతివ్రత్యం నీ భర్తకి ఇన్నిటిని ఇస్తోంది. నీ మామకు అన్ని ఇప్పించావు, నీ తండ్రికి ఇప్పించావు, ఒక్క ఆడపిల్లవి. అమ్మా, నీ ధర్మాన్ని నువ్వు పట్టుకుంటే ఎన్ని ఇచ్చావమ్మా? నీ పాతివ్రత్య ధర్మానికి 1000 నమస్కారాలు. వెళ్ళిరా, నేను చేస్తున్నాను సావిత్రీదేవికి, కాబట్టి వెళ్ళు అన్నాడు. అనగానే ఆమె ఎంతో సంతోషంగా బయలుదేరి మళ్ళీ అరణ్యంలో భర్త యొక్క శరీరాన్ని ఉంచిన చోటికి వచ్చి ఆమె దగ్గరికి వచ్చి మళ్ళీ తొడ మీద తల పెట్టుకున్న తరువాత నిద్రలోంచి లేచిన వాడిలా లేచాడు. లేచి, అబ్బా
ఏమిటి ఇంతసేపు నిద్రపోయాను, నాకు నిజంగా చూసినట్టు అనిపించిందే, ఎవరో నల్లటి ఆకారంలో ఉన్నాడు, ఒక వ్యక్తి వచ్చాడు, ఎంత బాధ కలిగిందో, లోపల నుంచి ఏదో బయటికి తీసినట్టు అనిపించింది, పాశముల చేత కట్టి తీసుకెడుతున్నట్లు అనిపించింది. ఎవరైనా వచ్చారా ఇక్కడికి అన్నాడు. అవన్నీ ఎందుకులేండి, ఇప్పుడు చీకటి పడిపోయింది, అవతల ప్రదోష వేళ దాటిపోయింది, మీ అమ్మగారు నాన్నగారు వెతుక్కుంటూ ఉంటారు మిమ్మల్ని, కాబట్టి తొందరగా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోదాం, మీరు కోసినటువంటి పళ్ళ బుట్టలన్నీ చెట్ల కొమ్మలకి కట్టండి, రేపు వచ్చి తీసుకుందాం, కింద ఉంటే పశువులు తినేస్తాయి కదా, చెట్ల కొమ్మలకి కట్టేయండి, మనం వెళ్ళిపోదాం, ఒకవేళ మీకు ఇంకా బడలికగా ఉంటే నా తొడ మీద పడుకోండి, తెల్లవారిన తర్వాత వెడదాం అంది. ఆయన అన్నాడు, కాదు కాదు, నా తండ్రికి కళ్ళు లేవు, నేనే ఆయన కళ్ళు, నా కొడుకు కనపడలేదని ఏడిచి ఏడిచి ప్రాణం విడిచిపెట్టేసి ఉంటాడు ఈ పాటికి, నా తల్లి ఎంత రోధిస్తోందో కొడుకు కోసం, అందుకని మనం ఇక్కడ ఉండొద్దు, ఎంత చీకటిగా ఉన్నా బయలుదేరదాం, కానీ ఎందుకో నాకు కించిత్ నీరసంగా ఉంది అన్నాడు. మీ చెయ్యి నా భుజం మీద వెయ్యండి, వేసి అని చేత్తో ఆయన నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకుని నడిపించి ఆ తండ్రి ఉన్నటువంటి ఆశ్రమ ప్రాంగణానికి తీసుకొచ్చింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ మహారాజుకి కళ్ళు వచ్చేసాయి. మర్నాడు పొద్దున్నే గబగబా తను ఏ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడో ఆ రాజ్యానికి చెందినటువంటి మంత్రి, సేనాపతి, ఇతర పెద్దలు అందరూ బయలుదేరి వచ్చారు. మహారాజా కుట్ర చేసి ఎవరు నిన్ను ఈ రాజ్యం నుంచి బయటికి పంపించేశారో అదే రాజకుటుంబంలో మళ్ళీ కుట్ర రేగింది, ఆ కుట్రలో ఆ రాజుని మట్టు పెట్టారు, ఆ బంధువులందరూ మరణించారు, కాబట్టి భగవంతుని అనుగ్రహం కలిగితే ఎంతసేపు అండి, కాబట్టి మీరు వచ్చి మళ్ళీ రాజ్యాన్ని ఏలవలసింది, ప్రజలందరూ మీకోసం ఎదురు చూస్తున్నారని పల్లకీలు పట్టుకొచ్చారు, చతురంగ సైన్యాలు తీసుకొచ్చారు, ఏనుగులు తీసుకొచ్చారు. మహారాజు సంతోషంతో కొడుకు వంక చూసి, ఒరే నాయనా, ఇంక నువ్వు యువరాజు అయ్యావురా, సంతోషంగా నువ్వు నీకు యవరాజ్య పట్టాభిషేకం చేస్తానని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, అసలు మనకి ఇన్ని శుభాలు ఒక్కసారి ఎలా జరిగాయన్నాడు. అప్పుడు చెప్పింది సావిత్రీదేవి, మామయ్య గారు మీరు భోజనం చేయమని అడిగారు, వివరం తర్వాత చెప్తాను, ఇవాళ రాత్రి వరకు అన్నం తినని అన్నాను కదూ, నారద మహర్షి చెప్పారు మీ అబ్బాయి ఆయుర్దాయం 365 రోజులే పెళ్ళయ్యాక, నా పాతివ్రత్య ధర్మము చేత నేను యమధర్మరాజుని అనుగమించి నా భర్త ప్రాణాలు తెచ్చుకున్నాను, ఇటువంటి వరాలు పొందాను, అందుకే మీకు కళ్ళొచ్చాయి, మీకు రాజ్యం వచ్చింది, నా తండ్రికి 9 కొడుకులు పుడతారు, నా భర్త చిరాయుర్దాయాన్ని పొందారు అని ఆ తల్లి ఎంతో సంతోషంగా చెప్తే ఆ మామగారు పరమ సంతోషాన్ని పొంది ఆనంద భాష్పాలు కారుస్తూ కోడలి వెంక చూసి అన్నాడు, ఆపత్సముద్రమగ్నంబైపోయడు అస్మదన్వయము పెంపెసగన్ తేపయ్యి కడబ పెట్టితి ఈ పుణ్యచరిత్ర కీర్తనీయము తల్లి. అమ్మా, ఆపదలనేటటువంటి సముద్రంలో మా సంసారం అన్న నౌక మునిగిపోతుంటే ఒక్క ఆడదానివి పతివ్రత ధర్మాన్ని పట్టుకుని అనుష్ఠించి ఇన్ని శుభాలు అనగూర్చావా అమ్మా, దుస్సాధ్యములు జరగవనుకున్న వాటిని ఇన్నిటిని సాధించి పెట్టావా తల్లి, నీ చరిత్ర కీర్తనీయము తల్లి. కీర్తనీయము అంటే నీ చరిత్ర ఎప్పుడూ చెప్పబడుగాక, ఎప్పుడూ మరిచిపోకుండా చెప్పబడుతూ ఉండాలి నీ చరిత్ర. అంటే ఆమె చరిత్ర చెప్పబడిన కారణం చేత, విన్నంత మాత్రం చేత శుభములు అనగూడుతాయని దాని అర్థం. ఎవరు వింటారో ఎవరు చెప్తారో వాళ్ళకి ఎప్పుడూ శుభాలు జరుగుతాయి సావిత్రి ఉపాఖ్యానం వింటే. కాబట్టి ఆ సావిత్రి యొక్క గొప్పతనం అంతా ఎంత గొప్పదంటే, తన మగని అత్తమామల జననీ జనకులను తన్ను సకలంబును తా ఘనమున సముద్ధరించను జనవరా సావిత్రి ధర్మచరితము కంటే. ఓ ధర్మరాజా, మార్కండేయ మహర్షి చెప్తున్నారు, చూశావా, ఒక్క సావిత్రి తన పాతివ్రత్యంతో తన మగణ్ణి బతికించుకుంది, అత్తమామల్ని సంతోషపెట్టింది, జననీ జనకుల్ని సంతోషపెట్టింది, తనని మంగళప్రదురాలుగా ఉంచుకుంది, సకలాన్ని నిలబెట్టింది. ఎందుకని? సకలాన్ని అంటే అప్పుడు జరిగిపోయిన కథ కాదు, ఇప్పుడు చదువుకున్నా, ఇప్పుడు చెప్పుకున్నా, ఇప్పుడు విన్నా, ఇప్పుడు చదువుకున్నా, ఎప్పటికీ సావిత్రీదేవి ఉపాఖ్యానం చదువుకున్నప్పుడు శుభాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ తల్లి సకలంబును అన్నిటినీ ఉద్ధరించింది. ఎప్పుడో జరిగిన ఉపాఖ్యానం, కానీ అది చదువుకుని విన్ని చెప్పుకున్నందుకు ఇప్పటికి మనకి మంగళప్రదమైంది. ఎంత గొప్పదయా!
కాలాన్ని దాటి శుభాలు ఇవ్వగలిగిన తల్లి అయిపోయింది ఆవిడ. కాబట్టి జనవర, పాతివ్రత్య ధర్మాన్ని మించినటువంటి ధర్మం లోకంలో ఉందా? అటువంటి ధర్మచరిత అయినటువంటి సావిత్రీదేవి యొక్క కథ వినడం ఎంత గొప్పదయ్యా. విన్నావా? ఒక్క సావిత్రి ఇంట్లో ఉండడం వల్ల పుట్టింటి వారు, మెట్టినింటి వారు, తన భర్త, తాను ఇంతమంది సుఖపడ్డారు. లోకం ఇన్ని సుఖపడ్డాయే. అలా నీ భార్య కష్టాలు పడుతోంది అంటానే. ద్రౌపదీదేవి మహాపతివ్రతయ. అటువంటి మహాపతివ్రతకి మీరు భర్తలవ్వడం మీ అదృష్టం. అటువంటి ద్రౌపదీదేవి పాతివ్రత్యం వల్ల ఏమవుతుందో తెలుసా? సావిత్రీదేవి చరిత్ర చెప్పుకుంటే ఏ పుణ్యం వస్తుందో ద్రౌపదీదేవి కథ వలన కూడా అదే జరుగుతుంది. ఎందుకని? అదే పతివ్రత కనుక. వరుస క్రమంలో వచ్చేసాయి. ఆరణ్య పర్వంలో సీతమ్మ తల్లి, ద్రౌపదీదేవి, బ్రాహ్మణి, దమయంతి, ఇంతమంది పతివ్రతల కథలున్నాయి. అందుకే ఆరణ్య పర్వం వినడం సమస్త మంగళప్రదం, సమస్త శోభనకారకం, సమస్త శుభాలు అనకూడతాయి ఆరణ్య పర్వం వింటే. కాబట్టి ఆ పతివ్రత అట్లా ఈ యజ్ఞసేని పరమ కళ్యాణ కర్మ సంభావనీయ అధిప మిమ్మును మీ అఖిలాన్వయంబునుద్ధరించు మహాభాగ్య యుక్తి చేసి. నేను ఒక్క మాట చెప్పనా ధర్మరాజా? నువ్వు కష్టాలు పడుతున్నావు నువ్వు అనుకుంటున్నావు. నీ భార్య ఇడుములు పడింది అనుకుంటున్నావు. కాదు, ఆమె పాతివ్రత్యం లోక విఖ్యాతమైంది. ఈ ద్రౌపదీదేవి పాతివ్రత్యం వల్లే, ఈ తల్లి ధర్మం వల్లే మళ్ళీ మీరు రాజ్యాన్నంతటినీ పొందుతారు, మళ్ళీ పట్టాభిషిక్తులవుతారు. ఈ అఖండ ధరణీ మండలాన్ని మీరు ఏలడానికి కారణం ఎవరో తెలుసా? మీ భార్య ద్రౌపదీదేవి. కాబట్టి ఆమె ధర్మం అటువంటిది. మహానుభావుడు మార్కండేయ మహర్షి అంతటి వాడు ద్రౌపదీదేవి యొక్క శీల వైభవాన్ని గురించి అంత మాట అన్నాడంటే అంతర్లీనంగా ప్రతిపాదన ఏమి అంటే, సైంధవుడు ద్రౌపదీదేవిని ఎత్తుకెళ్ళిపోయాడు, ఆమెనేదో అవమానించాడని కాదు. పాతివ్రత్య ధర్మము ఎంత గొప్పదో తెలుసుకుని నమస్కరించగలిగిన హృదయం ఉంటే, అటువంటి పతివ్రతల కథలు విన్నంత మాత్రం చేత, సహృదయంతో నమస్కరించినంత మాత్రం చేత, చెప్పుకున్నంత మాత్రం చేత, ఎప్పుడో వాళ్ళు ఎవరి కుటుంబ సభ్యులుగా ఉన్నారో వాళ్ళు కాదు ఉద్ధరణ పొందడం. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆ కథ చెప్పినవాడు, చదివినవాడు, విన్నవాడు, వ్రాసినవాడు అందరూ అభ్యున్నతిని పొందుతున్నారు. అది మహాభారతం యొక్క శక్తి. అంటే అన్యాపదేశంగా అసలు మహాభారతం యొక్క శక్తి ద్రౌపదీదేవియే. మార్కండేయ మహర్షి తీర్పు చెప్పారు. అంతటి మహాతల్లి ద్రౌపదీదేవికి సంబంధించినటువంటి మహాభారతాన్ని వినడం, చదువుకోవడం అదృష్టదాయకం. కాబట్టి పతివ్రత ధర్మాన్ని, పాతివ్రత్య ధర్మాన్ని, అసలు ఆర్ష వాంగ్మయంలో ఎక్కడా లేనటువంటి అద్భుత సన్నివేశాన్ని సృష్టించినటువంటి సతీ సావిత్రి అంటారు. అందుకే ఆ తల్లిని. అటువంటి సావిత్రీదేవి ఉపాఖ్యానాన్ని కొత్త సంవత్సరం రాగానే రెండో రోజున వరుస క్రమంలో పతివ్రతల కథలు. నిన్న ద్రౌపదీదేవి, ఇవాళ ప్రారంభంలో ఒక్కసారి రామకథలో సీతమ్మ తల్లి, పక్కనే సతీ సావిత్రి గురించి చెప్పుకునేటట్టుగా మనని అనుగ్రహించి మన జీవితాలకి రక్ష పెట్టిన మహానుభావుడు క్షేత్ర పరిపాలకుడైనటువంటి అయ్యప్ప స్వామి. ఆ స్వామికి మళ్ళీ మనందరం శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కలుసుకున్నప్పుడు వేరొక అత్యద్భుతమైన ఘట్టము, ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళ ఆలోచనకి, భయానికి తీర్చడానికి భగవంతుడు ఎలా జోక్యం చేసుకుంటాడో చూపించే మహత్తర ఘట్టం రేపు మీకు కృష్ణ భగవానుడు పలికించినంత మేర పలికి చూపిస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.